రైట్. రెడ్ బుక్ ప్రయోగంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ తాజాగా హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు. వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న వల్లభనేని వంశీ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్, జడ్జి ముందు పోలీసుల కుట్రను బట్టబయలు చేసిన సత్యవర్ధన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో మరో అక్రమ కేసు, కక్షగట్టి మరీ అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులంటూ ఇప్పుడే తాజాగా సమాచారం వచ్చింది. సతీష్ మిత్రమా, చెప్పండి, ఏమిటి ఈ వంశీ అరెస్ట్? ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు? ఒక పక్కేమో ఆ ఫిర్యాదుదారుడే ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో విత్డ్రా చేసుకుంటే, ఇంకో వైపున ఈ రకమైన అరెస్ట్ ఏమిటి? కొమ్మినేని గారు, ఈ రోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు వెళ్లారు. ప్రధానంగా వంశీని ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు. ముఖ్యంగా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. విజయవాడ తరలించేందుకు ఆ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఈ కేసు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిందన్నటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయడం, వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులందరినీ కూడా గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ కేసులో అనూహ్యంగా 2 రోజుల కిందట ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముదునూరి సత్యవర్ధన్ అనేటువంటి ఫిర్యాదుదారుడు, విజయవాడ రూరల్ మండలం రామవరంపాడు చెందినటువంటి ఈ ఫిర్యాదుదారుడు కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధానంగా ఆ రోజు ఘటనకు సంబంధించి నేను ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా నన్ను సాక్షి సంతకానికి అని తీసుకువెళ్లి తర్వాత దాన్ని కంప్లైంట్ కింద మార్చారు. పోలీసులు నా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ తప్పుడు కేసు పెట్టారన్న అంశాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు. పోలీసుల నుండి రక్షణ కల్పించాలని సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ ఆ సత్యవర్ధన్ కి రక్షణ కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఎప్పుడైతే సత్యవర్ధన్ ఈ విధంగా తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారో, పోలీసులు కుట్రను పట్టబయలు చేశారు. అప్పటి నుండి కూడా ఇది వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ పోలీస్ యంత్రాంగం గత 2 రోజుల నుండి ఏదో ఒక కేసు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఇందుకోసం వల్లభనేని వంశీ అనుచరుల ఇళ్ల పైన కూడా నిన్న మొన్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వల్లభనేని వంశీ వెతికేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఏ కేసు పెట్టారు దీనికి అనుబంధం? వాస్తవానికి అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి సంబంధించినటువంటి దాడి కేసులో వల్లభనేని వంశీకి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైన న్యాయస్థానం మంజూరు చేస్తుంది. సో దీనికి అనుబంధంగా ఇంకో కొత్త కేసు ఇప్పుడు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియదు.